యో కోసం విన్నా అందరికీ శుభోదయం. అప్పట్లానే పొద్దున్న ఫ్రెష్ అండ్ నైస్గా రెడీ అయిపోయి మనమైతే మన గణేష్ అయ్యకి దండం పెట్టుకుని మన కాలేజ్ బ్లాగ్ని అయితే స్టార్ట్ చేసామన్నమాట. సో నిన్న హ్యాలోవిన్ అయిపోయింది, ఆల్ వెంట్ నైస్. మన యూట్యూబ్లోని హ్యాలోవిన్ బ్లాగ్ కూడా ఉంటుంది అండ్ ఇన్స్టా పేజ్లో కూడా ఉంటుంది, వెళ్ళి చూసేయండి. సో కాలేజ్కి వచ్చాము, ఎండ అయితే చాలా దారుణంగా ఉంది, సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. అంతైతే క్లాస్కి వచ్చాం, సార్ కూడా మా మీద ప్రకాశించారు. సో క్లాస్లోని చిన్న క్లిప్ తీసి క్లాస్ అయిపోయిన తర్వాత అలాగా కొంచెం గీతం ఆడవీధుల్లో అయితే మనం తిరగడానికి వచ్చాము. సో ఇక్కడ నుంచి అలా నడుచుకుంటూ అలా వాక్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. సో దీని తర్వాత బ్యాగ్లో మోస్తాంలో సామి అనుకుని కేఆర్సీ దగ్గర మన బ్యాగ్స్ని డంప్ చేసేసి సో అలా కొన్ని చూడలేని వీధుల్లోకి వెళ్దాం అనేటప్పటికి ఈ స్ట్రీట్ కనబడ్డది మనకి. దిస్ కొంచెం మన ఐసీటీ పక్క సందులోకి రావాలి. ఇక్కడైతే బైక్స్ చాలా బాగున్నాయి. అట్ ద సేమ్ టైం మన ఫేవరెట్ BMW G310 కూడా అక్కడే ఉంది. అండ్ మన వాళ్ళు ఇక్కడ మొత్తం ఎండలో తిప్పించేస్తున్నారు. సో అలా టాలెంట్ కెఫే పక్క సందులో నుంచి వాక్ చేసుకుంటూ ఫైనల్లీ ఎంటీకి వచ్చి అయితే మనం సెటిల్ అయ్యాము. కానీ అక్కడ కూడా ఎండ తగ్గుతుందా భయ్య, అక్కడ కూడా సేమ్ ఎండ. సో అక్కడ కాసేపు కూర్చుని మళ్ళీ ఎండ వచ్చిందా కూర్చొని ఎండ వచ్చిన తర్వాత కేఆర్సీకి వెళ్ళిపోయాము. కేఆర్సీలోని 2 ఫ్లోర్లు పైనుంచి కింద నుంచి పైకి తిరిగేసి ఇంకా తెలిసిందే కదా మన కడుపులో ఎలకలాగో. సో విద్యార్థి షర్ట్కి వెళ్ళిపోయాము. విద్యార్థి షర్ట్కి వెళ్ళి వెజ్ మీల్స్ అయితే A to Z లాయించామన్నమాట. లాయించేసి బ్యాక్ టు కాలేజ్ అండ్ బ్యాక్ టు ఎండ, ద సన్లైట్. అదే సేమ్ ఎండ, అసలు ఏమాత్రం తగ్గలేదు. అట్లీస్ట్ తగ్గుతుంది అనుకున్నాము, కానీ దానికి మించి ఉన్నది కానీ అసలు తగ్గలేదు. P+ క్లాస్కి అయితే మాత్రం ఐసీటీ భవన్కి వెళ్ళాం. క్లాస్ అయిపోయిన తర్వాత వీఆర్ బ్యాక్ టు అనదర్ పార్క్. ఇది BBA బ్లాక్లో ఉండే పార్క్ అనమాట. సో ఇక్కడ చాలా బాగుంటుంది, డిజైనింగ్ కానీ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అండ్ దిస్ బ్రిడ్జ్ చాలా క్లీన్ నీట్ అండ్గా ఉంటుంది. ఎంతైనా BBA పార్క్ కదా, ఆ మాత్రం ఉంటుంది. సో నిన్నైనా హ్యాలోవిన్ బ్లాగ్ ఇంకా మన ఇన్స్టాలోని కూడా హ్యాలోవిన్ మీద ఒక చిన్న రీల్ అయితే చేసాము. దాన్ని వెళ్ళి అర్జెంట్గా చూసేసి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి. అండ్ ఇంటికి వచ్చేసాము ఫైనల్లీ. ఇంటికి వచ్చిన తర్వాత లంచ్ చేసి మీరు బ్యాక్ టు వర్క్. AutoCADలో ఇప్పుడు దీన్ని డిజైన్ చేయాలి, మాకు అసైన్మెంట్ ఇచ్చారు. సో దీన్ని అయితే ఇప్పుడు చేయాలి. గైస్ మెకానికల్ కష్టాలు. ఇదంతా అయిన తర్వాత మన స్లీప్ అయితే చేయడానికి వెళ్తాము. సో ఈరోజు వార్తలు ఇంతే. గుడ్ నైట్.